తర్వాత నేను స్కూల్ పేపర్ లీడర్ సార్ మాక్ పార్లమెంట్ అసెంబ్లీకి స్పీకర్. సార్ అలా రాజకీయాల్లో నాకు తెలియకుండానే అటు లాక్కుపోతూ వచ్చాయి. సార్ సార్ సరే, మా నేపథ్యం చూస్తే ఫ్యామిలీ ఈ రాజకీయాలకు ఇష్టపడరు. మా నాన్నగారు వ్యవసాయదారుడే కానీ పండితుడు. ఆయనకి ఇవి ఏమీ గిట్టవు. ఈ చదవడంలో అదే పెద్ద జూతం లాంటిది అది. ఆ జోక్యం వెళ్ళకూడదు, దూరం చేసి అయినా లోపల ఏదో నడుస్తాం. చిన్న బుర్రలకు అర్థం కాక కింద మీద కొట్టుకుంటాం. పొట్టి శ్రీరాములు గారు చనిపోయాడు. చాలామంది అనుకుంటారు రాష్ట్రం కోసం చనిపోయాడు అనుకుంటారు. అవును సార్, మేము కూడా అదే అనుకుంటాం. రాష్ట్రం కోసం చనిపోలా. అప్పుడు ఏమైందంటే ఆంధ్ర ఉద్యమము ప్రకాశం గారు, అలాగే పట్టాభి సీతారామయ్య గారు, అలాగే ఇంకా పెద్దలు చాలామంది బ్రాహ్మణుల యొక్క నాయకత్వం ఆ రోజుల్లో మన జాతులన్నీ కూడా ఫాలో అవుతుండేవాడు. అన్ని జాతులు నాయకత్వం వాళ్ళవి. కళా వెంకట్రావు, అలా పెద్ద పెద్ద బుర్రలు ఉన్న నాయకులంతా బ్రాహ్మణులు లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు. అది ఆంధ్రులకు సపరేట్గా కాంగ్రెస్ కావాలని స్టార్ట్ అయింది. ఓకే, దానికి వాళ్ళ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మన జాతులన్నీ ఆయనకి ఫాలో అయ్యారు. ఇది అట్టట చేరి మెడ్రాసులో ఎక్కువ డెవలప్మెంట్కి కారకులు ఆంధ్రులు. అంతేకాదు, మెడ్రాసులో సినిమా ఫీల్డ్ డెవలప్ అవడానికి కూడా ఆంధ్రులు. ఓకే. అలా మద్రాసులో స్థిరపడిపోయారు. స్థిరపడిపోయినాక ఏమైందంటే టెమిలియన్స్ మనకంటే తెలియగలాడు అనే ఒక భావం. వీళ్ళని తొక్కేస్తున్నారు. ఎవరిని? తమిళలు, ఆంధ్రాసుని. కనుక ఇది ఎట్లా మనం వేరే ఉండాలి అనే భావం చిగురించింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో కడప కోటిరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, అక్కడ బ్రాహ్మణ్ లీడర్స్ వాళ్ళు కూడా ఉద్యమానికి పూనుకున్నారు. ఇది అట్టట చేరేమైందంటే మేము మద్రాసు మాది, మేం కట్టాం. చెన్నై తెలుగువాడు మావాడు. వ్యాపారం అంతా మా బందర్లో జరిగిన ఈ తెల్ల బంగారం అంతా ఎక్స్పోర్ట్తో స్టార్ట్ అయింది వైశ్యులతో. కనుక మా